వచ్చినాయి మాకైతే ఇంట్లో లేవు. మేము 6 మంది ఒకరికక్కడ ఒకరు అనుకుంటాం. మా పిల్లలు మేము 3 అన్నదమ్ములు, 3 యారాన్లు, మేము అందరం ఒకటే ఇంట్లో సంసారం చేస్తున్నాం. మాకు జాగా లేక బయట బతుకుతుండ్రు అంతే సార్. వానకాలం అంతే, ఎండకాలం అంతే, బతకనికి తెరువు లేకనే ఆడ బజార్ లో బతుకుతుండ్రు. మాకు ఇందిరా మిన్లు రాలేవు, ఏమీ రాలేవు, ఎప్పుడు రాలేవు. మా ఎత్తుండప్పటి సంది రాలేవు, ఎప్పుడు రాలేవు. వచ్చిన వాళ్ళకే వచ్చినాయి ఇండ్లు కూడా. అవు ఈ ఇందిరా మిన్లు కూడా ముందుగా వచ్చినాయి, ఇప్పుడు కూడా వచ్చిన వాళ్ళకే వచ్చినాయి. మాకు ఇండ్లే రాలేవు అసలు. మేము 6 మంది ఒకటే ఇంట్లో అదే గుడిసెలు వండుకొని తింటున్నాం. మరి చచ్చిపోతే మరి ఎవరికి అడగాలి సార్? మరి ఎవరికి అడగాలి? మేము 6 మందిని చచ్చిపోతాం, 6 మంది పిల్లలు కూడా చచ్చిపోతారు. మరి ఎక్కడ అడగాలి? ఎవరిని అడగాలి? మాకు ఆధారవే లేదు. మాకు 6 మంది ఉన్నారు. మా మరిదికి 2 ఉన్నారు, నాకు 3 ఉన్నారు. లేదు, ఏమీ లేదు. బయట కష్టం చేసుకున్నలే బతకాలి. ఇంతవరకు ఎవరిది 10 రూపాయలు మేము తినలేము. గవర్నమెంట్ కూడా ఇయ్యలేదు మాకు. మేము రెక్కలిరుగా కష్టం చేసుకున్నలే, తినాలే, ఉండాలి. ఇండ్లు అసలు ఒక ఇల్లు ఇందిరా ఇండ్లు కూడా అప్పుడు కూడా వచ్చినాయి అన్నారు, కానీ వాళ్ళే తీసుకున్నారు. మాకు తెలియదు. ఇప్పుడు కూడా మళ్ళా వచ్చి ఇందిరామ ఇండ్లు ఉండగా కూడా వాళ్ళకే ఇండ్లు వచ్చినాయి. మాకు ఇండ్లే రాలేవు. ఈ 10-15 ఏళ్ళ కొలిగా కూడా ఆ సార్ కూడా ఇయ్యనే లేడు. రేవంత్ రెడ్డి ఇస్తానే అన్నాడు కానీ ఇయ్యనే లేడు. యాది ఇయ్యలేడు ఇంతవరకు. ఇండ్లు అసలు ఇండ్లే లేవు మాకు. అదే గుడిసెలు వండుకొని తింటున్నాం. మరి మా అదే ఏందో అడగాలి. అడిగినాకనే మేము ఎలక్షన్ ఓట్లు వేస్తాం, లేకుంటే మేము ఓటు వేయము. మేము వేయము. మాకు ఇండ్లు రావాలి. మేము 3 అన్నదమ్ములు, 3 యారాన్లు, ఇంట్లో ఫ్యామిలీ ఉండంగా ఎట్లా వేస్తాం సార్?